ఇది వరకు అంటే ఆస్మా ఆర్ గాలి పీల్చుకునే రంధ్రాలు మూసుకుపోతే ఉబ్బసం, ఇలాంటి వాటికి మనకి సిరప్ తప్ప ఏమి ఉండేది కాదు కొన్నేళ్ల క్రితం వరకు. అంటే కొన్నేళ్ళు అంటే చాలా ఏళ్ల క్రితం వరకు. ఇప్పుడు మనకి ఇంచగ్గా నెబులైజేషన్స్ వచ్చినాయి, పఫ్ అని వచ్చింది. నెబులైజేషన్ కూడా అవసరం లేకుండా వాడకూడదు. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఓవర్ ద కౌంటర్ వాడేస్తున్నారు. సిరప్ తాగితే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్. ఈ మందులు లీవోసాల్బ్యూటమాల్, సాల్బ్యూటమాల్, టెర్బ్యూటలిన్ ఇలాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఛాన్స్ ఎక్కువ నెబులైజేషన్ తో పోల్చుకుంటే. బట్ నెబులైజేషన్ కూడా అనవసరంగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పొటాషియం డౌన్ అవటం, హార్ట్ రేట్ పెరగటం, వణుకు రావటం. సో అందుకనే తెలిసి తెలియకుండా గబుక్కుని వాడకూడదు. అండ్ ఇప్పుడు పఫ్స్ కూడా వచ్చినాయి. సో ఎప్పుడన్నా క్లియర్ కట్గా ఓకే మీకు ఉబ్బసం లాగా ఉంటే మనం అప్పుడు ఇవ్వాలి.